హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణ్. ఈ యొక్క కంటెంట్ వచ్చేసి క్రోమ్ లో వైటీ స్టూడియో అనేది అసలు కూడా రావడం లేదన్నా, అసలు ఏం చేయాలని చాలా మంది కూడా కామెంట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే మన వీడియోస్ కి మనం సెట్టింగ్స్ అనేది చేయాలన్నా, ఐ కార్డ్స్ ఇవ్వాలన్నా, ఎండ్ స్క్రీన్ అనేది ఇవ్వాలన్నా, కీవర్డ్స్ అనేది ఇవ్వాలన్నా, వీడియో వెరిఫికేషన్ ప్రతి సంబంధించి కూడా ఇక్కడ మనం మానిటైజేషన్ అప్లై చేసుకోవాలన్నా కూడా ఈ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకొని మనం వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేసుకొని సెట్టింగ్స్ అనేది చేసుకుంటేనే మనకు ఎంతో కొంత వ్యూస్ అనేది వస్తాయి. 50-100 వ్యూస్ మాత్రమే వస్తున్నాయా? అయితే మీరు వెంటనే వెళ్ళి ఈ యొక్క 12 సెట్టింగ్స్ అనేది చేసుకోండి, మీకు వ్యూస్ కూడా ఎక్కువ వస్తాయని మొన్న రీసెంట్ గా నేను ఒక వీడియో అనేది చేశాను. చాలా మంది కూడా కామెంట్ అనేది చేశారు. ఒకటే కామెంట్ పదే రిపీట్ అయింది. ఓకేనా? ఆ కామెంట్ వచ్చేసి ఏంటి అంటే, సెట్టింగ్స్ అనేది చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఈ క్రోమ్ లోకి వెళ్ళి మనం వైటీ యాప్ అని టైప్ చేస్తే అసలు కూడా రావడం లేదు. మరి సెట్టింగ్స్ అనేది మనం ఎలా చేసుకోవాలి, ఎక్కడి నుంచి చేసుకోవాలి అనేది కూడా చాలా మంది కామెంట్ అనేది చేశారు. మీకు అందరి కూడా నేను చెప్పేది ఒకటే, మనం క్రోమ్ లోకి వెళ్ళి ఓపెన్ చేసుకోవాలి. మన క్రోమ్ లోకి వెళ్ళి మన ఛానల్ డాష్ బోర్డ్ అనేది మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది రావడం లేదు అంటున్నారు, కానీ వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. నా మొబైల్లో మీకు నేను చేసి మరీ చూపిస్తాను. ఓకేనా? మనం టైం వేస్ట్ చేయకుండా క్రోమ్ లో వైటీ స్టూడియో అనేది ఎలా ఓపెన్ చేసుకోవాలి, సెట్టింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలన్నది మీకు నేను నా ఫోన్ లో చేసి మరీ చూపిస్తాను. అదే విధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఓకే, మరి టైం వేస్ట్ చేయకుండా వచ్చేయండి. ఓకే, ముందు క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోండి. క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోండి. క్రోమ్ అనేది ఓపెన్ చేసుకొని ఇందులో ఏమని టైప్ చేస్తారంటే, మనకి ఏంటి కావాల్సింది, యూట్యూబ్ స్టూడియో అనేది ఇక్కడ క్రోమ్ లో ఓపెన్ అవ్వాలి. ఓకేనా? మనం సెట్టింగ్స్ అనేది చేసుకోవాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్రోమ్ లో మన వైటీ స్టూడియో అనేది ఓపెన్ అవ్వాలి. అంటే మన ఛానల్ డాష్ బోర్డ్ అనేది రావాలి. కాబట్టి ఈ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకొని ఇందులో youtube.studio.com అని ఇక్కడ నేను టైప్ చేస్తున్నా. ఫస్ట్ ఇలా అయితే వస్తుంది. ఈ స్టార్టింగ్ లో వచ్చేసి యూట్యూబ్ స్టూడియో అని కనిపిస్తుంటది. దీని మీద ఒకసారి నేను ప్రెస్ చేస్తున్నా, ఓపెన్ అవుతుందో లేదో చూద్దాం. అంటే మనకు రావడం లేదు. ఓకేనా? ఇక్కడ స్టార్టింగ్ దాని మీద ప్రెస్ చేస్తే రావడం లేదు. మరి మీరు ఎలా టైప్ చేసుకోవాలంటే, ఇక్కడ youtube.studio.com అని కాకుండా నేను మళ్ళీ వేరే విధంగా అయితే ఇచ్చేస్తున్నా. ఎలా ఇవ్వాలంటే youtube.studio.com లాగిన్. అర్థమైందా? youtube.studio.com లాగిన్ అని ప్రెస్ చేసిన, ఇక్కడ టైప్ చేసి ఇలా కొంచెం కిందికి రండి. ఓకేనా? ఇలా కిందికి వచ్చేస్తే స్టార్టింగ్ లో కనిపిస్తుందా యూట్యూబ్ స్టూడియో అన్నది? మళ్ళీ ఒకసారి దీని మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. చేయండి. చూసారా? మళ్ళీ కూడా రావడం లేదు. మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. బ్యాక్ అనేది వచ్చేసి కొంచెం ఇలా కిందికి రండి. గూగుల్ హెల్ప్ అని కనిపిస్తుంది. దాని కిందనే మనకు హిందీలో కనిపిస్తుంది. చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే కొన్ని సార్లు యూట్యూబ్ స్టూడియో లాగిన్ అని కనిపిస్తుంది, కొన్ని సార్లు సైన్ ఇన్ అని కనిపిస్తుంది, కొన్ని సార్లు లాగిన్ అని కనిపిస్తుంది. కానీ ఏంటి, ఎలాంటి లాగిన్ గానీ సైన్ ఇన్ గానీ ఏది కూడా రావడం లేదు. బట్ ఏంటంటే ఇక్కడ హిందీలో వస్తుంది. గూగుల్ హెల్ప్ అని కనిపిస్తుందా? దీని కింద హిందీలో కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను వచ్చేసి దీని మీద అయితే ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేసిన వెంటనే మనకు కొద్దిగా టైం తీసుకుంటది. అర్థమైందా? అంటే మన క్రోమ్ లో మన ఛానల్ డాష్ బోర్డ్ అనేది రావాలంటే కొద్దిగా టైం తీసుకుంటది. మీరు ఇక్కడ ఎటువంటి కంగారు అయితే పడకండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్లో డాటా ఉన్నదా లేదా కూడా మీరు కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. వైఫై ఉంటే ఇంకా బెటర్ అన్నమాట. ఓకే, ఫైనల్ గా మనకు ఇలా అయితే వచ్చేస్తుంది. ఈ కింద క్లోజ్ అని కనిపిస్తుందా? ఈ క్లోజ్ అన్నది ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న వెంటనే ఇప్పుడు మీకు నచ్చిన సెట్టింగ్స్ మొత్తం కూడా చేసుకోండి. ఇక్కడ ఫైనల్ గా మన యొక్క ఛానల్ డాష్ బోర్డ్ అనేది రావడం అయితే జరిగింది. వీడియో వెరిఫికేషన్ కావచ్చు, కీవర్డ్స్ కానీ, ఐ కార్డ్స్ కావచ్చు, లేదంటే ప్రతి ఒక్క సెట్టింగ్ అంటే యూట్యూబ్ పరంగా A to Z సెట్టింగ్స్ అన్ని కూడా మనం ఇక్కడ నుంచే చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నా. ఇలా మాత్రమే మీరు క్రోమ్ లోకి వెళ్ళి వైటీ యాప్ అన్నది ఓపెన్ చేసుకోండి. డెఫినెట్ గా మీకు వస్తుంది. రావడం అంటూ రాకపోవడం అంటే ఏమి ఉండదు, డెఫినెట్ గా వస్తుంది అంతే. నెక్స్ట్ వీడియోలో మీకు నేను 1K సబ్స్ 4000 గంటలు తొందరగా ఎలా రావాలి, ఓకేనా, మన ఛానల్ ని గ్రో ఎలా చేసుకోవాలి అనే దాని గురించి కూడా మీకు నేను ఒక వీడియో అనేది చేస్తాను. ఎందుకంటే కంటెంట్ ఉన్న వీడియోస్ మాత్రమే వస్తాయి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మీకు నేను 1K సబ్స్ 4000 గంటలు మన ఛానల్లో తొందరగా రావాలంటే ఎలా, కొన్ని టిప్స్ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ టిప్స్ ఆ ట్రిక్స్ అనేది మీరు ఫాలో అయితే మీ ఛానల్ కూడా మానిటైజేషన్ అనేది అవుతుంది. మీరు కూడా మనీ అనేది సంపాదించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.